భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలో జరిగిన ఈ అద్భుతం అర్థం చేసుకోవడం సైన్స్ వల్ల కూడా కాని పని. సైన్స్, జియోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా ఇలాంటివెన్నో థియరీస్ ఉన్న ఈ మిస్టరీని ఛేదించడం కష్టమే. భారతదేశంలో 4 పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి: బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, జగన్నాథపూరి. మనం ఇప్పుడు మాట్లాడుకునేది జగన్నాథపూరి పుణ్యక్షేత్రం గురించి. ఇక్కడ ఇప్పటికీ ఆ కృష్ణుడి లీలల గురించి కళ్ళకు కట్టినట్టు చెబుతారు. ఇక్కడ ఎన్నో అద్భుతాలు, సైంటిస్టుల మేధస్సుకి అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆధునిక యుగంలో మనం ఎలాంటి పరిస్థితికి వచ్చామంటే దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నించే స్థితికి వచ్చేసాం. ఇప్పుడు అదే ప్రశ్న నేను మిమ్మల్ని ఈ వీడియో తర్వాత అడుగుతాను. సో ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి గుడిలో దేవతామూర్తి విగ్రహాలు రాయితో గాని బంగారం లేక వెండి విగ్రహాలు ఉంటాయి. కానీ జగన్నాథపూరిలో చెక్కతో చేసిన విగ్రహాలు ఉంటాయి. ఎందుకలా? రండి చూద్దాం. 3102 BCలో జారా అనే ఒక బోయవాడు ఉండేవాడు. ఆ బోయవాడు వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా వదిలిన బాణాన్ని శ్రీకృష్ణుడి పాదాలకు తగిలి అతని మరణం సంభవించింది. జారా శ్రీకృష్ణుడి దహన సంస్కారాలు ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించాడు. శ్రీకృష్ణుడి చితాభస్మంలో దగదగలాడే ఒక వస్తువు జారాకు కనిపించింది. ఎంతో ఆలోచించినా అది ఏంటో అనేది అంతు చిక్కలేదు. జారా దానిని తీసుకుని అమ్మటానికి బయలుదేరాడు. కానీ దానిని ఎవ్వరూ కొనలేదు. ఇక చేసేదేమీ లేక దానిని ఒక చెక్కపై నుంచి నదిలో వదిలేశాడు. గుప్తుల కాలంలో అవంతి రాజ్యం యొక్క రాజు ఇంద్రద్యుమ్ విష్ణుమూర్తికి ప్రాణభక్తుడు. ఆయన కలలో సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమై తనని నదిలో స్నానం చేయమని అడిగారు. అలాగే ఒక చెక్కపై నీకు నేను లభిస్తాను అని చెప్పి మాయమైపోయారు. వెంటనే తన రాజ్యానికి సమీపంలో ఉన్న నదిలో స్నానం చేస్తుండగా ఒక చెక్క తనకి లభించింది. దానిని తీసుకుని రాజ్యానికి వచ్చారు. ఆ చెక్కని శిల్పంగా చెక్కడానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖ శిల్పకారులను రప్పించారు. కానీ దానిని చెక్క నుంచి శిల్పంగా మార్చడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అలా వెతుకుతూ ఉన్న రాజుకి ఒకానొక రోజున ఒక శిల్పకారుడు వచ్చాడు. నేను ఈ చెక్కను శిల్పంగా మారుస్తాను, కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి అన్నాడు. ఎలాంటి షరతులకైనా ఒప్పుకోవడానికి రాజు సిద్ధంగా ఉండడంతో శిల్పకారుడు ఇలాంటి షరతులు పెట్టాడు. ఈ శిల్పం తయారు చేయడానికి నాకు 21 రోజుల సమయం కావాలి. 21 రోజుల సమయానికి నన్ను ఎవ్వరూ కలవకూడదు, నాతో ఎవ్వరూ మాట్లాడకూడదు, నా పనికి ఎటువంటి ఆటంకం ఉండకూడదు అని చెప్పాడు. రాజుగారు సంతోషంగా ఆ షరతులకు ఒప్పుకున్నారు. శిల్పకారుడు అన్న ప్రకారం శిల్పం చేయడం మొదలుపెట్టాడు. ఆ గది బయట నుంచి శిల్పం చెక్కుతున్న శబ్దాలు కూడా వినిపించేవి. కానీ రోజులు గడుస్తుండే కొద్దీ శబ్దాలు వినిపించడం తగ్గిపోతుంది. రాణిగారు ఆ గది ముందుకు వచ్చి రాజుగారితో ఏమన్నారంటే, ఆకలి మరియు దాహంతో శిల్పకారుడు మరణించి ఉండొచ్చు అని అనుకున్నారు. రాజుగారిని ఎలాగైనా గది తలుపులు ఓపెన్ చేసి చూడమని ఆవిడ కోరారు. చేసేదేమీ లేక రాజుగారు కూడా అందుకు అంగీకరించారు. తలుపు తెరిచి చూసిన వారికి అక్కడి ఆ దృశ్యాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎందుకంటే అక్కడ ఎటువంటి శిల్పకారుడు లేడు, కానీ ఆయన చెక్కిన విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. అక్కడ మొత్తం 3 విగ్రహాలు ఉన్నాయి. మొదటిది జగన్నాథుడిది, రెండవది ఆయన సోదరుడు బాలభద్రుడిది, మూడవది ఆయన సోదరి సుభద్రది. ఆ విగ్రహాలలో దగదగలాడే ఆ మెటల్ వస్తువుని కూడా ఉంచారు. అది మరేదో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడి గుండె. ఇది మామూలు గుండె కాదు, అడ్వాన్స్డ్ ఏన్షియంట్ సివిలైజేషన్కి ప్రతీక. ఎందుకంటే ఆ గుండె చుట్టూ ఒక ఎనర్జీ షీల్డ్ ఉంది. మనమందరం చదువుకున్నాం, స్టోన్స్ అండ్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వుడ్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. చెక్క నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు కదా. అందుకే జగన్నాథపూరిలోని విగ్రహాలు చెక్కతో తయారు చేయబడ్డాయి. కేవలం ఇది మాత్రమే కాదు, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ విగ్రహాలని కొత్త విగ్రహాలతో ప్రతిష్ఠించబడతాయి. అలాగే ఆ శ్రీకృష్ణుడి గుండెను ఆ కొత్త విగ్రహాలలో ప్రతిష్ఠింపజేస్తారు. ఆ గుండె నుంచి వెలువడే అపారమైన శక్తికి ఆ విగ్రహాలు క్రమక్రమంగా పాడవుతాయని, అందుకే వాటిని 12 సంవత్సరాలకు ఒకసారి మారుస్తామని అక్కడ పూజారులు చెప్తారు. ఇక్కడ విగ్రహాలను మార్చడమే కాదు, ఆ విగ్రహాలను మార్చే ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాలకి ఒకరోజు ఆలయంలో ప్రవేశాన్ని నిషేధిస్తారు. ఆ రోజు ఊరంతా కరెంట్ కట్ చేసి ఎవరైతే ఆ మార్పిడి చేస్తారో వారి చేతులకి గ్లౌజెస్ వేసి మరియు కళ్ళకి గంతలు కడతారు. కటిక చీకటిలో ఆ కృష్ణుడి హృదయాన్ని కొత్త విగ్రహాలలో ప్రతిష్ఠిస్తారు. ఈ వస్తువుని వారు బ్రహ్మ పదార్థం అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో పాల్గొనే పండితులు ఏమంటారంటే, మేము ఎప్పుడూ ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడలేదు, కానీ దానిని చేతిలో పట్టుకున్నప్పుడు ఒక కుందేలుని పట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి కదలికలు ఉంటాయని చెప్పారు.
అక్కడ వారి నమ్మకం ఏమిటంటే బ్రహ్మ పదార్థాన్ని ఎవరైతే కళ్ళారా చూస్తారో వారికి తక్షణమే మరణం సంభవిస్తుంది అని. అందుకే కళ్ళకి గంతలు కట్టుకోకుండా ఎవరిని ఈ కార్యక్రమంలో పాల్గొననివ్వరు. ఫ్రెండ్స్, ఈ గుడి గోపురంలో కూడా ఒక మర్మం దాగి ఉంది. సాధారణంగా గాలి ఎటు వీస్తుందో గాలిపటం కూడా అదే దిశగా ఎగురుతుంది. కానీ గాలి ఏ దిశలో ఉంటుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడి జెండా ఎగురుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ జెండాని ప్రతిరోజు మారుస్తారు. గుడిలోని ఆచార్యులు మాత్రమే గోపురం పైకెక్కి ఈ జెండాని మారుస్తారు. ఎందుకంటే ఏ రోజైతే ఈ జెండాని మార్చరో ఆ రోజు నుంచి ఈ గుడి 18 సంవత్సరాలు మూసివేస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులకు గుడిలోనే ప్రసాదం తయారు చేస్తారు. ఈ గుడిలో అడుగడుగునా అద్భుతాలే. ఈ ప్రసాదం తయారీలు కూడా శ్రీకృష్ణుడి లీల ఉంటుంది. ఇక్కడికి ప్రతిరోజు 500 మందికి ప్రసాదం తయారు చేస్తారు. కానీ ఒక్కొక్క రోజు ఆ సంఖ్య వేలకు కూడా చేరుతుంది. ప్రసాదం ఒక్కసారి కూడా తక్కువ అవ్వలేదు, ఎక్కువ కూడా అవ్వలేదు. ఎంతమంది వచ్చినా అందరికీ సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ ప్రసాదం తయారు చేసే విధానంలో కూడా సైన్స్కి చిక్కని ఒక రహస్యం దాగి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రసాదం ఒక కుండపై ఒక కుండ, ఒక కుండపై ఒక కుండ, అలా మొత్తం 7 కుండలు పెట్టి తయారు చేస్తారు. ఇక్కడ అద్భుతం ఏంటంటే పైనున్న కుండలో ప్రసాదం ముందుగా తయారవుతుంది. దాని తరువాత దాని కింద ఉన్న కుండలో ప్రసాదం తయారవుతుంది. అలా 1 by 1 ఆఖరుగా ఏ కుండ అయితే పొయ్యి మీద ఉంటుందో అది చివరగా తయారవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఈ గుడిని ఏ టెక్నాలజీ వాడి కట్టారో ఏ ఒక్క సైంటిస్ట్కి కూడా అంతు చిక్కని ప్రశ్న. ఈ గుడి గోపురానికి కూడా ఒక రహస్యం దాగి ఉంది. ఈ గుడి గోపురానికి ఏ ఒక్క సమయంలో కూడా నీడ అనేది ఏర్పడదు. అవును, పొద్దున్న కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏ సమయంలో కూడా ఈ గుడి గోపురం యొక్క నీడ ఎవరికీ కనిపించదు. ఫ్రెండ్స్, మనకి నో ఫ్లయింగ్ జోన్ గురించి తెలుసు. దానికి ఉదాహరణ మన తిరుమల తిరుపతి దేవస్థానం. నో ఫ్లయింగ్ జోన్ ఉన్న ఏరియాలో ఎటువంటి ఫ్లైట్స్ కానీ గోపురం మీద నుంచి ఏమి వెళ్ళటం రావటం కానీ జరగదు. అది నిషిద్ధం. కానీ ఇలాంటి రూల్స్ అనేవి మనం మనుషులకు మాత్రమే పెట్టగలం. పక్షులకి పెట్టగలమా? లేదు కదా. కానీ జగన్నాథపురిలో ఆలయ గోపురం మీద ఒక్క పక్షి కూడా ఏ సమయంలో కూడా మీకు కనిపించదు. ఎలా అంటారా? అదేనండి ఆ శ్రీకృష్ణుడి లీల. ఈ మిస్టరీస్ మీకు నచ్చాయని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నోటిఫికేషన్స్లో ఆల్ నోటిఫికేషన్స్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ ఎంజాయ్డ్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.